మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నగారా మోగిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగిన ప్రతి సందర్భంలో రాజధాని ప్రస్తావన రాకుండా ఉండని పరిస్థితి మనం చూడలేము. సో ఈ 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రాజధానిని నెగ్లెక్ట్ చేయడం వల్ల అమరావతి రీజియన్లో, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముందుగా మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతం నుంచే ప్రారంభించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిందనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. కాలక్రమంలో ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎటువంటి అసంతృప్తి లేదు అనే స్థాయికి వైఎస్ఆర్సీపీ ఎదిగింది. మరి దానికి తగ్గట్టుగా ప్రతిపక్ష కూటమి అభ్యర్థులను డిసైడ్ చేసుకోగలిగిందా? అలానే అమరావతి అంశాన్ని ఎక్కువగా వెనకేసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి తగినటువంటి లబ్ధి ఓట్ల విషయంలో కూడా పొందగలుగుతుందా? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2 కూటములు, అంటే కూటమి నుంచి అలానే అధికార పార్టీ నుంచి కూడా అభ్యర్థుల విషయంలో దాదాపు 80% ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయింది. అధికారిక ప్రకటనలు కూడా జరిగిపోయాయి. సో ఇది ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? అభ్యర్థులు ఏ విధంగా ఓట్లు రాబట్టడానికి అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా అమరావతి రీజియన్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా లోక్సభ నియోజకవర్గాల పరిధి పరంగా చూస్తే ఇది కృష్ణా జిల్లా పరిధికి సంబంధించినటువంటి నియోజకవర్గం. మచిలీపట్నం పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. ఈ 7 నియోజకవర్గాలకి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసేసినటువంటి పరిస్థితి. కూటమి నుంచి మాత్రం 2 నియోజకవర్గాల విషయంలో ఇంకా కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. సో 7 నియోజకవర్గాలకి అభ్యర్థులు ఎవరో చూద్దాం. గన్నవరం నియోజకవర్గం ముఖ్యమైనటువంటి నియోజకవర్గం. వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిపోయిన తర్వాత జెండా మార్చి వైసీపీలో చేరినటువంటి నాయకుడు. చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇవ్వకపోవచ్చు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఫైనల్ లిస్ట్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీని అనౌన్స్ చేశారు. ఇక ఆయన ప్రత్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఇదే వంశీ చేతిలో ఓడిపోయినటువంటి నాయకుడు పార్టీ మార్చి తెలుగుదేశంలోకి వచ్చారు. ఆయనకి ఈసారి పార్టీలు మారినాయి, ప్రత్యర్థులు మాత్రం వాళ్ళిద్దరే ఉన్నారు. గన్నవరం నియోజకవర్గం ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది గన్నవరానికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్. ఇక గుడివాడకి సంబంధించి కొడాలి నాని, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు టికెట్ ఫిక్స్ అయిపోయినటువంటి నాయకుడు. సో ఆయన్నే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఈసారి గుడివాడ విషయంలో ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెనుగండ్ల రాముని ప్రత్యర్థిగా డిసైడ్ చేసింది. సో ఈయన అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది? మొదటిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి నాయకుడు. ఇక మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి పేరుని నాని కుమారుడు పేరుని కిట్టుకి టికెట్ అనౌన్స్ చేసేసింది వైఎస్ఆర్సీపీ. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ప్రత్యర్థిగా ఆయన నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థిగా, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆయన నిలబడుతుంది. ఇక పెడన నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి మార్పు చేసింది మంత్రి జోగి రమేష్. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో రిప్రజెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈసారి ఆయన ప్లేస్ మార్చారు. ఉప్పల రమేష్కి అవకాశం కల్పించింది వైఎస్ఆర్సీపీ. ఇక కాగిత కృష్ణప్రసాద్ పాత ప్రత్యర్థినే టీడీపీ కొనసాగించింది ఈ నియోజకవర్గంలో. సో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక పామరు నియోజకవర్గానికి సంబంధించి కైలే అనిల్ ప్రస్తుత ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. అయితే వర్ల రామయ్య కుమారుడు, ఇంకొక వారసుడు మచిలీపట్నం పరిధిలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. వర్ల రామయ్య కుమారుడు తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల కుమార్ రాజాకి టికెట్ కేటాయించారు. దురదృష్టవశాత్తు గత 3 ఎన్నికల్లో వర్ల రామయ్య ఓడిపోయినటువంటి పరిస్థితి ఇదే నియోజకవర్గంలో ఎదురైంది. అయితే 4వసారి ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇక పామరు ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక అవినగడ్డ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మొదట స్థలం మార్చారు. మళ్ళీ అదే టికెట్ కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ప్రత్యర్థి ఎవరు అనేటువంటి చర్చ ఆసక్తికరంగా ఉంది. బండిరెడ్డి రామకృష్ణతో పాటు మరొక 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇది జనసేన పార్టీ టికెట్ అనే ప్రచారం నడుస్తుంది. సో అభ్యర్థి ఎవరు, ప్రత్యర్థి ఎవరు, పార్టీ అయితే క్లియర్ ఉంది. జనసేనకి వెళ్ళే సీట్ అని మాత్రం చాలా బలంగా నమ్ముతున్నారు అందరూ. సో ఎవరిని పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఈ టికెట్ విషయంలో క్లారిటీ లేనే లేదు. సో పెనమలూరు నియోజకవర్గం పైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ కూటమి తరపున జరుగుతుంది. అనూహ్యంగా పెడన నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేష్ని ఇక్కడికి దిగుమతి చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సో అభ్యర్థి ఆయన అనేది ఖరారు అయిపోయింది కాబట్టి ప్రత్యర్థి ఎవరు? బోడే ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి అయితే టీడీపీ కొట్టేసింది. ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతానికి తుమ్మల కృష్ణప్రసాద్ స్థానికంగా ఉన్నటువంటి మరొక నాయకుడు, ఆయనకి టికెట్ ఇవ్వచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దేవినేని ఉమ్మని ఇక్కడికి డిపోజ్ చేయొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో టీడీపీ నుంచి లేదా కూటమి నుంచి, సీటు కూటమి నుంచి చూస్తే కనుక టీడీపీది అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి బరిలోకి ఎవరు దిగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మనకి. సో మొత్తం
7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో కూటమి క్లారిటీ ఇచ్చింది. ఇంకా 2 నియోజకవర్గాలపైన స్పష్టత ఇవ్వలేదు. 7 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని డిసైడ్ చేసేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇది. సో ఉమ్మడి కృష్ణా జిల్లా పరంగా చూస్తే కనుక మరొక జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి ఎన్టీఆర్ జిల్లా గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అంటే విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎవరికి ప్రత్యర్థులు అయ్యారో కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్ని ఫైనల్ చేసింది. గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గత 2 దఫాలుగా గెలిచినటువంటి నాయకుడు, ఆయనకే టీడీపీ టికెట్ కేటాయించింది. సో వీళ్ళ మధ్య పోరు రసవత్తరంగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం. ఎందుకంటే దేవినేని అవినాష్ లాస్ట్ టైం ఇదే టీడీపీలో ఉండడం వల్ల ఈయన గుడివాడ పంపించారు. గుడివాడలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి దాని చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి అవినాష్ది. వాళ్ళ కుటుంబం పరంగా చూస్తే కనుక ఈస్ట్ సీటు పైన కంట్రోల్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి ఏం జరుగుద్దో ఈసారి మ్యాజిక్ చూడాలి. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆయన నియోజకవర్గం వాస్తవానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, అక్కడి నుంచి తీసుకొచ్చి సెంట్రల్లో పెట్టారు. విజయవాడ సెంట్రల్లో సిట్టింగ్గా ఉన్నటువంటి మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వలేదు ఈసారి వైఎస్ఆర్సీపీ. సో బొండా ఉమామహేశ్వరరావు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కేవలం 100 ఓట్ల తేడా, బహుశా 100 నుంచి 10ల సంఖ్యలోనే తేడా ఉన్నట్టుంది. ఆ ఓట్ల తేడాతో ఓడిపోయారు మల్లాది విష్ణు చేతిలో. సో ఈసారి అదృష్టం బొండా ఉమాది ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది మాజీ టీడీపీ నేత కేసినేని నాని బ్రాండ్, ఆయన తీసుకెళ్ళినటువంటి నాయకుడు. సో ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇక కొలికపూడి శ్రీనివాస్, ఈయన టీవీలో ఎక్కువ కనిపిస్తారు. తిరువూరు ప్రజలకు ఎంతవరకు పరిచయం మనకు తెలియదు కాబట్టి అక్కడ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. కొలికపూడి శ్రీనుని టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నందిగామ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, మొండితోక జగన్మోహన్ రావుకి టికెట్ ఇవ్వరని అందరూ అనుకున్నారు. ఫైనల్గా లిస్టులో ఆయన పేరు వచ్చింది. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈసారి తంగిరాల సౌమ్య ఇక్కడ ప్రత్యర్థిగా నిలబడబోతోంది. వాస్తవానికి వీళ్ళ ఫాదర్ తంగిరాల ప్రభాకర్ రావు 3 సార్లు అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, కానీ బై ఎలక్షన్స్లో గెలిచిన ఈమె జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయినటువంటి పరిస్థితి లాస్ట్ టైం. సో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా. ఇక జగ్గయ్యపేటకు సంబంధించి సామినేని ఉదయ్ భాను సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన అక్కడ బరిలో దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మళ్ళీ అదే ప్రత్యర్థి, అదే ఇది టీడీపీ తరఫున కూటమి తరఫున ఇక్కడ అభ్యర్థిగా దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక అయోమయంగా ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు విజయవాడ లోక్సభ స్థానం, అంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 2 లోక్సభ అసెంబ్లీ స్థానాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. విజయవాడ వెస్ట్ ఇది కాసేపు బీజేపీ కోటాలోకి వెళ్తుంది అంటున్నారు, కాసేపు జనసేన కోటా అంటున్నారు. ఫైనల్గా ఎవరిని దింపుతారనేది క్లారిటీ లేదు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం షేక్ ఆసిఫ్కి టికెట్ కేటాయించింది. వాస్తవానికి వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ అది, ఆయన మార్చి ఈయనకి ఇచ్చారు. మైనారిటీలో ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈసారి మైనారిటీని బరిలోకి దింపినటువంటి పరిస్థితి. ఇక మైలవరం సీటు కూడా అలానే కనిపిస్తుంది. సర్నాల తిరుపతిలో బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడికి వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది. ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందినటువంటి నాయకుడు. చివరి నిమిషంలో అనూహ్యంగా తెలుగుదేశంలో చేరారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకుడు ఉన్నారు. అంటే గత 2 ఎన్నికల్లో గెలుపొందినటువంటి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖ నిర్వహించినటువంటి నాయకుడు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దేవినేని ఉమాని పెనమలూరు నియోజకవర్గానికి మార్చే అవకాశాలు, అంటే మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ మారుస్తారా లేదా ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారా? ఈ రోజు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగితే జనసేన కోటాలోకి వస్తుందంటూ కొంతమంది జనసేన నాయకులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవరాల్గా విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన వెస్ట్ నియోజకవర్గాన్ని కోరింది, అది బీజేపీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో మైలవరం కూడా బీజేపీ జనసేనకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఈ 2 నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇందులో ఉన్న 7 నియోజకవర్గాల్లో 7కి 7 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి. ఇక కూటమికి సంబంధించినటువంటి చర్చను మనం చూస్తే కనుక 2 నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. 5 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే అక్కడ ఒక 2 నియోజకవర్గాలు, ఇక్కడ ఒక 2 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన ఇంకా డోలాయమానంలో ఉంది కూటమికి సంబంధించి. బట్ 2 చోట్ల కూడా 14 సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించేసింది వైఎస్ఆర్సీపీ. ఇది కృష్ణా జిల్లా ముఖ చిత్రం. ఇక ఇదే అమరావతి రీజియన్లోకి వచ్చేటువంటి మరొక ముఖ్యమైనటువంటి జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉంది?
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే కొత్తగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లా. ఇది కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లా అంటే గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల హిస్టరీని కూడా ఒకసారి మనం ఇక్కడ టచ్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే తాడికొండ నియోజకవర్గం అమరావతి రీజియన్ గుండెకాయగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం. అక్కడ గెలుపొందినటువంటి ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆమెకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. శ్రావణ్ కుమార్ గత ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, అలానే ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ కూటమిలో పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. తాడికొండ బరిలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆమెను బరిలో దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో మేకతోటి సుచరిత మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపించింది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి మార్పు జరిగింది. ఒక 3-4 ఇన్ఛార్జీలను మార్చిన తర్వాత ఫైనల్గా మురుగుడు లావణ్యకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. నారా లోకేష్ ఇక్కడ బరిలో దిగుతున్నారు టీడీపీ అభ్యర్థిగా కూటమి తరపున. సో ఈసారి పోటీ బీసీ వర్సెస్, మళ్ళీ అదే లెక్కను తీసుకొచ్చారు, బీసీ వర్సెస్ ఓసీ. నారా లోకేష్కి అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ టికెట్ లావణ్య కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇక పొన్నూరు నియోజకవర్గం చూస్తే అంబటి మురళికి అవకాశం ఇచ్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంపీ స్థానానికి పంపించారు. ఈయన అంబటి రాంబాబు సోదరుడు కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి. ధూళిపాల నరేంద్ర మాజీ ఎమ్మెల్యే ఇక్కడే ఓడిపోయినటువంటి నాయకుడు. ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరపున బరిలో దిగుతున్నారు. ఇక ప్రతిపాడు నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం బాలసాని కిరణ్ కుమార్ని వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించింది. ఇక బూర్ల రామాంజనేయులు, ఈయనకి అవకాశం ఇచ్చింది మాజీ ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఐఎన్పిఆర్ నిర్వహించినటువంటి అధికారి. ఆయనకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది ప్రతిపాడు నియోజకవర్గం నుంచి. ఇక తెనాలి నియోజకవర్గం నుంచి చూస్తే అన్నాబత్తున శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నంబర్ 2గా చెప్పుకునేటువంటి నాయకుడు, ఆయన ఇక్కడ మరోసారి బరిలో దిగారు. ఎందుకంటే గతంలో గెలిచి ఇక్కడ నుంచి ఆయన గెలిచిన తర్వాత స్పీకర్గా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి ఆయన అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక గుంటూరు వెస్ట్కి సంబంధించి 2 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేశాయి. విడుదల రజనీకి మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి విడుదల రజనీకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్కి ఆమెకి ఇక్కడ అవకాశం కల్పించారు. ఇక పిడుగురాళ్ళ మాధవికి తెలుగుదేశం పార్టీ కొత్త నాయకురాలకి అవకాశం కల్పించింది. ఇక్కడ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ. ఇక గుంటూరు ఈస్ట్ కూడా 2 పార్టీల అభ్యర్థులను ప్రకటించేసాయి. షేక్ నూర్ ఫాతిమా ప్రస్తుత ఎమ్మెల్యే కుమార్తెకి అవకాశం ఇచ్చింది. వారసత్వ రాజకీయాలకి వద్దు అంటూనే ఈసారి కొంతమంది వారసులకి టికెట్లు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఇక మహమ్మద్ నజీర్ కొత్త నాయకుడికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది. సో గుంటూరు లోక్సభ పరిధిలో చూస్తే అన్ని సీట్లపైన క్లారిటీ ఉంది. 7కు 7 నియోజకవర్గాలపైన ఇటు వైసీపీ అటు కూటమి కూడా అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అమరావతి రీజియన్లో ఒక కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఓటరు నాడి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం. ఓవరాల్గా 7 సీట్లు కూడా క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది. ఇక దీని తర్వాత ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే నరసరావు లోక్సభ స్థానం పరిధి అంటే పల్నాడు జిల్లా పరిధిలో అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించుద్దాం. ఇది నరసరావుపేట లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు. నరసరావుపేట లోక్సభ స్థానాన్ని ఇప్పుడు పల్నాడు జిల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు ఆసక్తికరమైనటువంటి మలుపులు ఉంటాయి. అటు ఫ్యాక్షన్ తరహా హడావుడి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అనూహ్యంగా ఇందులో ఒక్క నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని 2 పార్టీలు కూడా ప్రకటించేసి, తెలుగుదేశం పార్టీ అయితే కూటమిలో ఒక నియోజకవర్గం పెండింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ అయితే అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసేసింది. ఇక చిలకలూరుపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గం కావేటి మనోహర్ నాయుడికి అభ్యర్థినిచ్చింది. విడుదల రజనీని ఇక్కడ నుంచి తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి అవకాశం కల్పించింది. ఇక ప్రత్తిపాటి పుల్లారావు యథావిధిగా పాత ప్రత్యర్థి మళ్ళీ బరిలో దిగారు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా. ఆయన అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక సత్తెనపల్లికి సంబంధించి అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వరు అని అందరూ కూడా భావించారు. చివరి నిమిషంలో అంబటి రాంబాబుకి ఆయన సీనియారిటీ గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ గత ఎన్నికలని బీజేపీ ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి బోళ్ల బ్రహ్మనాయుడికి అవకాశం కల్పించింది వైఎస్ఆర్సీపీ. ఇక జీవి ఆంజనేయులు పాత ప్రత్యర్థి మరొకసారి బరిలోకి దిగారు. ఇక మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు. జోలగంటి బ్రహ్మానందరెడ్డికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అలానే గురజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎరపతనేని శ్రీనివాసరావు పాత ప్రత్యర్థి మరొకసారి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నరసరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు వైఎస్ఆర్సీపీ తరఫున.
కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ చదలవాడ అరవింద్ కుమార్, డాక్టర్ అరవింద్ కుమార్ ఇక్కడ తెలుగుదేశం నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో దిగారు. సో కూటమి నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కోరే అవకాశం ఉందా, అందుకే పెండింగ్ పెట్టారనేది ఒక డౌట్. ఇంకా అది అఫీషియల్గా డిక్లేర్ కాలేదు కాబట్టి మనం అప్పుడే చెప్పలేం. పెదకూరపాటుకు సంబంధించి నంబూరు శంకర్రావుకి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇస్తే మాజీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్, కొత్త కొమ్మాలపాటి శ్రీధర్ని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్కి కొత్త అభ్యర్థికి టీడీపీ అవకాశం ఇచ్చింది. సో మొత్తం పల్నాడులో 7 నియోజకవర్గాల్లో 7కు 7 వైసీపీ క్లియర్గా ఉంది. ఒక్క నియోజకవర్గం మినహా కూటమి కూడా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక్క నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయిస్తే కనుక మనం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 లోక్సభ స్థానాల పరిధిలో ఒకే ఒక్క నియోజకవర్గం పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే కనుక 4 నియోజకవర్గాలు కూటమి తరపున పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఇదే పరిధిలోకి వచ్చేటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి బాపట్ల లోక్సభ పరిధి, అంటే ఇందులో 4 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీసుకొచ్చి కలిపినటువంటి నియోజకవర్గం. ఇక బాపట్ల జిల్లా పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, బాపట్ల లోక్సభ పరిధిలో వచ్చేటువంటి 7 నియోజకవర్గాలు ఇవి. వేమూరు ఎస్సీ నియోజకవర్గం వరకూటి అశోక్ బాబుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సిట్టింగ్ అక్కడ, అంటే స్థానికుడిగా గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ బట్ ఈసారి ఆయన మళ్ళీ బరిలో దిగుతున్నారు కూటమి తరపున. ఇక రేపల్లెకి సంబంధించి డాక్టర్ ఈవూరి గణేష్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అనగానే సత్యప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన ఇప్పుడు అక్కడ బరిలో దిగుతున్నటువంటి మరొకసారి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మరొకసారి బరిలో దిగుతున్నారు. వేగేసిన నరేంద్ర వర్మకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. పరుచూరు నియోజకవర్గం, అంటే ఈ 3 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాలు. ఇక ఈ కింద ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గం. ఈ 2 కలిపి బాపట్ల లోక్సభ స్థానం కింద డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి జిల్లాని, ఒక నియోజకవర్గాలన్నింటినీ కలిపి ఒక జిల్లాని ప్రకటించింది కాబట్టి కొత్త ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కాబట్టి దీన్ని ఒక జిల్లాగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక పరుచూరు నుంచి ఎడం బాలాజీని వైఎస్ఆర్సీపీ బరిలో దింపింది. మరోసారి ఏలూరు సాంబశివరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన టీడీపీ తరపున మరోసారి కూటమి తరపున దిగారు. ఇక అద్దంకి నుంచి హనుమిరెడ్డి, చిన్న హనుమిరెడ్డికి వైఎస్ఆర్సీపీ అవకాశం కల్పించింది. గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మరోసారి బరిలో దిగారు. ఇక సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి మేరుగు నాగార్జున మంత్రి సిట్టింగ్ అంటే ఇక్కడ సిట్టింగ్ కాదు, ఆయన ఇంపోర్టెడ్ సిట్టింగ్ అనమాట. ఆయన కూడా నియోజకవర్గం మారారు. సో సంతనూతలపాడు నుంచి ఆయన ట్రయల్స్ వేస్తున్నారు. ఈసారి బొమ్మాజీ నిరంజన్ టీడీపీ తరపున ఇక్కడ బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక చీరాల నియోజకవర్గానికి సంబంధించి కరణం బలరామకృష్ణ ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. అంటే కూటమి నుంచి ఇక్కడ ఇంకా ప్రత్యర్థిని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇది కూటమిలో పంచుకుంటారా, జనసేన పార్టీ కూడా అడుగుతున్నటువంటి సీటుగా ఇది చర్చలో ఉంది. సో పంచుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీనే ఉంచుకుంటుందా అనేది క్లారిటీ లేదు. ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో ఇక్కడ 7కు 7 వైఎస్సీపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించేసింది. కూటమి పరంగా చూస్తే కనుక కూటమిలో ఇంకా ఒక సీటుకి క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూటమి తరఫున కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థి కావచ్చు ఒకే ఒక్క సీటు అనేటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే నరసరావుపేట పరిధిలో 1 సీటు, ఇక్కడ 1 సీటు, అంటే 2 సీట్లు, ప్లస్ కృష్ణా జిల్లా పరిధిలో 4 సీట్లు, అంటే 6 సీట్లు. మొత్తంగా మనం ఇందాక నుంచి వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక ఈ 5 లోక్సభ స్థానాల పరిధిలో 35 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 35 అసెంబ్లీ సీట్లలో 29 సీట్ల పైన క్లారిటీ వచ్చింది కూటమికి. ఇంకా 6 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కూటమి ప్రకటించాల్సి ఉంది. వైసీపీ మొత్తం 35కు 35 సీట్లని కూడా అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పిక్చర్ క్లారిటీగా కనిపిస్తుంది. పోటీ అయితే చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో సెంటిమెంట్లు, రాజధానికి సంబంధించినటువంటి అంశము, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి, ముఖ్యంగా తాడేపల్లి నివాసానికి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటారు, చంద్రబాబు నాయుడు కూడా ఈ పరిధిలోనే ఉంటారు. సో ఆ పరిధిలో ఎంత ప్రభావం ఉంటుంది, ఎవరికి పైచేయి లభించేటువంటి అవకాశం ఉంటుంది, ఇది ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 లోక్సభ స్థానాలకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.